హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పీతల కర్రీ చేసి చూపించబోతాను. చాలా ఈజీగా టేస్టీగా ఉండేలాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా పీతలను శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. పీతల కర్రీలో అల్లం వేయరు, వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు. ఒక 5 లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో చింతపండు కడిగి తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. బాగా వేగకపోతే కూర పచ్చివాసన వస్తుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. చూడండి, వేగిపోయింది. ఆనియన్ పీస్ మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న పీతలను వేసుకోవాలి. దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. మసాలాలన్నీ బాగా వేగే వరకు కలుపుకోవాలి.
మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. చూడండి, కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ గుజ్జుని ఇందులో వేసుకోవాలి. చింతపండు రసం మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మసాలాలు, సాల్ట్ అన్నీ కూడా టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.